హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాహెస్ హెల్తీ కిచెన్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ వీకెండ్ బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. లాస్ట్ వీకెండ్ మేము సాటర్డే కేఫ్ ఆముదం అని చెప్పి ఒక కొత్త రెస్టారెంట్కి వెళ్ళామన్నమాట. చాలా చాలా బాగుంది. ప్లేస్ అయితే మాత్రం చాలా బాగుందన్నమాట. చూస్తున్నారు కదా, అంత గ్లాస్ తోటి చాలా నీట్గా ఉందన్నమాట. ఇదైతే కొత్తగా పెట్టినట్టు ఉన్నారు ఈ ఏరియాలో. మేము కూడా రీసెంట్గా చూసామన్నమాట. సో ట్రై చేద్దామని చెప్పి వెళ్ళాము. ఇక్కడ ఫుడ్ కూడా చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. చాలా బాగుంది అంబియన్స్ అయితే మాత్రం. ఫుడ్ కూడా చాలా బాగుంది. సో పిల్లలు మేము కూడా అయితే బాగానే ఎంజాయ్ చేసాం. ఎవరైనా బ్రూక్ఫీల్డ్ ఏరియాలో కనుక ఉంటే కనుక డెఫినెట్గా దీన్ని చేయండి, మీకు నచ్చుతుందనమాట. ఫుడ్ అయితే మాత్రం అంబియన్స్ చాలా బాగుంది. ఫిల్టర్ కాఫీ కూడా బాగుందనమాట. సో మేమైతే ఒక్కొక్కటి ఆర్డర్ చేసాము. మా పిల్లలిద్దరూ దోశ ఆర్డర్ చేశారు. గీ దోశ ఒకళ్ళును, ఇంకొకళ్ళు గీ మసాలా దోశ లాంటిది ఇంకొకళ్ళు ఆర్డర్ చేశారనమాట. సో మీ ఇద్దరం వచ్చేసరికి ఇడ్లీస్లోనే చాలా డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయన్నమాట. సో ట్రై చేద్దాము, లైట్గా తిందాం అనుకున్నాం కదా అని చెప్పి మినీ ఇడ్లీస్ ఉంటాయి చూసారా, బటన్ ఇడ్లీస్. వాటిల్లో మనకి గ్రేవీస్, నూడిల్స్ ఫ్లేవర్ వచ్చేటట్లు, అట్లాగే గ్రేవీ కర్రీస్లో వచ్చేటట్టు అట్లా డిఫరెంట్ ఫ్లేవర్స్తో ఇడ్లీస్ ప్రిపేర్ చేశారనమాట. చాలా బాగున్నాయి. ఇది వచ్చేసరికి టొమాటో క్యాప్సికమ్ గ్రేవీ ఇడ్లీ అనమాట. పేర్లు కూడా నాకు గుర్తులేవు, అన్ని వెరైటీస్ ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇడ్లీ ఇలా డిఫరెంట్గా నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదనమాట. నాకైతే భలే నచ్చింది. ఇది మా పాప ఆర్డర్ చేసిన గీ మసాలా బటర్ దోశ లాంటిది అనమాట. ఇది అనమాట నా ఫేవరెట్. నూడిల్స్ తిన్నట్లే ఉంది. డెఫినెట్గా విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సాహీస్ హెల్తీ కిచెన్ బ్లాగ్.